మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాద్ జిల్లాలో శివాలయంలో ఉన్నాం. శివాలయం అయ్యగారు మనతో పాటు ఉన్నారు, శ్రీ రంగవజ్జుల సుధాకర్ శాస్త్రి గారు. అయితే ఎండాకాలంలో మెయిన్గా ఈ వేసవిలో పెళ్ళిళ్ళ ముహూర్తాలు అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఈ ముహూర్తాలు అనేవి కూడా పెళ్లిలో ప్రధాన తంతుగా చెప్తున్నారు. మరి ఈ ప్రధాన తంతుగా ముహూర్తాలు మరి సరైన సమయాన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా, అసలు పెళ్ళిళ్ళు అంటే ఏంటి, అసలు ఆ పెళ్లి తంతు అంటే ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయ్యే పురోహితులు రంగవజ్జుల సుధాకర్ శాస్త్రి గారిని వాళ్ళు అడిగి తెలుసు. సార్ నమస్కారం. సార్ నమస్తే. అసలు ఏంటి అసలు పెళ్లి తంతు అనేది ఒక లైఫ్లో ఒక జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అది. మరి పెళ్ళిళ్ళు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ముందు ముందు? వివాహ విషయానికి వస్తే చిన్నతనంలో పిల్లలకు తల్లిదండ్రుల యొక్క ఆసరా ఉంటుంది, వారి యొక్క చేదోడు వాదోడుగా ఉంటుంది. చదువుకునే వయసులో స్నేహితుల యొక్క స్నేహభావం వాళ్ళ యొక్క అండ ఉంటుంది. వివాహ వయసు వచ్చిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ నిలబెట్టుకున్న తర్వాత అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం అయిన తర్వాత దాంపత్య జీవితంలోకి అడుగు పెడతారు. బాల్యం నుంచి యవ్వనానికి వస్తారు. శారీరక మానసికమైనటువంటి మన యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం, దాంపత్య జీవితం అనుభవించడం కోసం, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం అనుభవించడం కోసం ఇటు అమ్మాయి తరఫు వాళ్ళు కానీ అబ్బాయి తరఫు కానీ అటు కుటుంబం ఇటు కుటుంబాన్ని సంప్రదించుకొని మంచి చెడు ఆలోచించి వివాహ అమ్మాయికి అబ్బాయికి అబ్బాయికి అమ్మాయికి అన్ని విధాల జాతకపరంగా అన్నీ బాగున్నాయా లేదా చూసుకొని వివాహం చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి కూడా ఈ పెద్దలు చేసే వివాహంలో ముందుగా ఏం చేస్తారంటే అమ్మాయిని అబ్బాయిని చూడకముందు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారంగా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి జాతకం ఎలా ఉంది, అబ్బాయి జాతకం ఎలా ఉంది, ఈ సంబంధాలు మ్యాచ్ కుదురుతుందా లేదా, జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్లకు ఓకే అన్ని విధాలు బాగున్నాయంటే కుటుంబ పరంగా కూడా ఒకరినొకరు సంప్రదించుకొని అమ్మాయిని అబ్బాయిని చూపించుకొని వివాహం చేయడం అనేది జరుగుతుంది. ఈ వివాహం చేసిన తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఎలా కలిసి ఉన్నారో దాంపత్య జీవితంలో కూడా భార్యాభర్తలు ఒకరిచే ఒకరు విడవకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంగా నడుస్తున్నారు. ఒక బండికి గనక రెండు ఎడ్లు కనుక ఎలా అయితే కలిసి వెళ్తేనే ఆ బండి ఎలా సవ్యంగా సక్రమంగా వెళుతుందో అలాగే భార్యాభర్తల యొక్క జీవితం కూడా అలాగే గడాల. ఏ విషయంలో కానీ ఏ మాటలో కానీ ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఒకరినొకరు అనుసరించుకుంటూ ఆచరించుకుంటూ మంచి చెడు విషయాలలో ఆలోచించుకొని ఇద్దరు ఓకే అనుకున్న తర్వాత నిర్ణయం తీసుకుని వారు గనక ముందుకు వెళ్ళినట్టయితే ఆ దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. వారి పుట్టేటువంటి సంతానం కూడా ఆ తల్లిదండ్రులను చూసి క్రమశిక్షణ పద్ధతిలో పెరుగుతూ ఉంటారు. ఆ తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని చూసి పిల్లలు కూడా అదే క్రమశిక్షణలో ఉంటూ వాళ్ళ విద్యాబుద్ధులు చేసుకొని వాళ్ళు కూడా తల్లిదండ్రుల యొక్క అడుగుజాడలు నడవడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడైతే తప్పుదోవ నడుస్తారో ఆ పిల్లలు కూడా తప్పుదోవ నడిచేటువంటి అవకాశాలు వస్తాయి. పోతే వివాహ విషయంలో పూర్వం కూడా శాస్త్రి ముందుగా ఒక పెళ్లి బంధం ఒక కలయిక ఇరువు కుటుంబాల కలయిక నేపథ్యంలో ఒక నిశ్చితార్థం అనేది ఒక ముఖ్య ఘట్టం. అది ఆ నిశ్చితార్థం అయినంత దాని తదనంతరం అంటే పెళ్ళి ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ గడియలో పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి అనేది కూడా ఒక పురోహిత సమక్షంలో ఇరు కుటుంబాలు కూర్చొని కూడా మాట్లాడుకునే సందర్భాల్లో ఒక సమయం అనేది పెట్టుకుంటారు. మరి ఆ సమయానికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి అసలు? మేము చేయించే వరకు ఇప్పుడు 40 సంవత్సరాల పైచలకు అయింది వివాహ ఉపనయనాలు చేయించడం అంటూ. 100లో ఏదో ఒక పెళ్లి తప్ప 99% అన్ని సుముహూర్తానికే చేస్తాను. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాటిపోనివ్వను. వాళ్ళు టైం దగ్గర పడ్డాక ఆలస్యంగా వచ్చే టైంకి చివరికి 10 నిమిషాల ముందర వచ్చి కూర్చున్నా కూడా ముందు సుముహూర్తం కానిచ్చేసి సుముహూర్తం అయిన తర్వాత మిగతా తంతు కార్యక్రమంతో మళ్ళీ యథావిధిగా కార్యక్రమంతో చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా. 100లో ఒక పెళ్ళి ఏదో మన అనివార్య కారణం వల్ల జరిగితే తప్ప మ్యాక్సిమం నేను టైం ప్రకారంగానే వివాహ ఉపనయనాలను కూడా ఏ ముహూర్తం అయినా సరే ఖచ్చితంగా టైంకి చేస్తూ ఉంటాను. అయితే ఇంత సుముహూర్తం దగ్గరికి వచ్చి కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే అన్ని విధాల 2-3 నెలల ముహూర్తాలు చూసుకొని అన్ని నిర్ణయం వేసుకొని అన్ని ఏర్పాటు చేసుకుంటా చివరికి వివాహ సమయం వచ్చేసరికి పంతులు గారు కాసేపు ఆగండి, మేము అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకున్నామని చెప్పినేసి డ్యాన్స్ కార్యక్రమాలు డీజే కార్యక్రమాలు అవన్నీ పెట్టేసేసుకొని ఈ కార్యక్రమాలతో కాలయాపన చేసి తీరా 10 నిమిషాల ముందు తీసుకొచ్చి పంతుల దగ్గరికి కూర్చోబెట్టి ఏమంటే ముహూర్తం అయిపోతుంది తొందరగా కానివ్వండి, జీలకర్ర బెల్లం పెట్టించండి ముందు అని చెప్పి తొందర పెట్టి ఆరాటం చేయడం, ఇలా బ్రాహ్మణ్ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇదే తక్కువ టైం అనుకుంటే ఇందులో చెప్పకూడదు కానీ ఫోటోగ్రాఫర్లు కూడా
బ్రాహ్మణులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వారు చక్కగా కార్యక్రమాలు ఫోటోగ్రాఫర్ అన్ని మంచిగా తీస్తారు, కానీ సమయాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇంకా కొంచెం టైం లాగటం వల్ల ఏంటంటే వివాహానికి ఆలస్యం కావడానికి ఆస్కారం వస్తుంది. ఫోటోలకు వీడియోలకు ఇచ్చిన ప్రపంచం జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఒకరు చూసుకోవాలి తెరదీయగానే, తర్వాతనే ఇంకెవరినైనా చూడాలని చెప్పిన బ్రాహ్మణుడు చెప్పడం జరుగుతుంది. కానీ ఇటు అమ్మాయిని అబ్బాయిని చూడటం లేదు, అబ్బాయిని అమ్మాయిని చూడటం లేదు. ఫోటోగ్రాఫర్ సైగ చేయగానే ఫోటోగ్రాఫర్ చూసి అటు చూస్తున్నారు. అంటే వివాహం చేసుకున్న అమ్మాయిని అబ్బాయినా అబ్బాయిని అమ్మాయినా ఫోటోగ్రాఫర్లు అనేది అర్థం కాని పరిస్థితిగా ఉన్నది. అట్లాగే తలంబ్రాలు పోసేటప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో ఒక బ్రాహ్మడు తప్పించి ఎవరు రారు. మాంగళ్యం చేతికి ఇచ్చేసి బ్రాహ్మడు ఆ యొక్క పిల్లవాడితో మాంగళ్యం కట్టించేంత వరకే బ్రాహ్మణ అధికారం ఉంటుంది. ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఆ పిల్లవాడి చేత మాంగళ్యం అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయిస్తాడు, తర్వాత ఆ మాంగళ్యాన్ని బ్రాహ్మడు కూడా ముట్టుకోడు. ఎట్టి పరిస్థితులు అర్హత బ్రాహ్మడికి కూడా లేదు. కానీ ఫోటోగ్రాఫర్లు వచ్చి గబగబా దగ్గరకు వచ్చి ఆ పుస్తలు అమ్మాయి మెడలో ఉన్న పుస్తలు పట్టుకొని ఇట్లా పట్టుకోమ్మా అట్లా పట్టుకోమ్మా అని చెప్పడం, ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, అమ్మాయి అబ్బాయి మధ్యలో కెమెరాలు పెట్టేసేసి తలంబ్రాలు పోసేటప్పుడు కానీ మాంగళ్యం ధారణ కానీ జీలకర్ర బెల్లం కానీ చేయడం కొన్ని అసభ్యకరమైనటువంటి యొక్క సాంప్రదాయ విరుద్ధమైన పనులు జరుగుతున్నాయి. బ్రాహ్మడు ఎంత చెప్పినా కూడా ఇటు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము చేయలేని పరిస్థితిలో చూసినా కూడా చూడనట్టుగానే మాకెందుకు వచ్చింది ఇబ్బంది, అనుభవించే వాళ్ళు ఏదైనా మంచి అయినా చెడు అయినా సరే అనే ఉద్దేశంతో కాముగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా గతంలో పెళ్లి ఒక తంతు జరుగుతున్నప్పుడు ఒక అంటే బంధువుల కలయికతోనే ఒక సంబరాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు అంత డీజేలని సంగీతాలని ఇతర కొత్త ఫ్యాషన్, మొత్తం పెళ్లి కూడా ఒక ఫ్యాషన్ టైప్ అయిపోయింది. దీనివల్ల వచ్చే బంధువులు కానీ అక్షింతలు ఇద్దరు సమయం కూడా వాళ్ళు లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయంటారు అసలు. అయితే సుముహూర్తం జరిగేటువంటి టైంకి జీలకర్ర బెల్లబడగానే ఇటు తల్లిదండ్రులు, అత్తమామలు, మేనమామలు, చిన్నాయన పెదనాయలు, చిన్నమ్మలు, అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన వాళ్ళు వచ్చి ముఖ్యస్తులు ముందొచ్చి ఆ సుముహూర్త కాగానే అమ్మాయికి అబ్బాయికి అక్షింతలు వేసి ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. మేనమామల యొక్క తల్లిదండ్రుల యొక్క పాదాల దండం పెట్టేసి అమ్మాయి అబ్బాయి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని జరుగుతుంది. తర్వాత మాంగళ్య ధారణ అయిన తర్వాత బంధువులందరూ కూడా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వచనం చేసుకునే పద్ధతి ఉన్నది. ఇప్పుడు అందరూ కూడా చెప్పులతోటే ఆ మండపంలోకి వచ్చేసేసి దంపతులకు అక్షింతలు వేయటం, అక్షింతలు వేస్తూ వీళ్ళకి అక్షింతలు వేస్తున్నట్టుగా వ్యవహారం అనిపించినట్టు ఫోటోలు చూసుకుంటే ఇట్లా విసిరేస్తున్న అక్షింతలు ఎవరి మీద ఎక్కడో పడుతున్నాయి. కొన్ని సందర్భాలలో వీళ్ళు వేసే అక్షింతలు బ్రాహ్మణి మీద కూడా పడుతున్నాయి. అయినా ఓపికతో భరించిస్తున్న మన కార్యక్రమం ఒప్పుకున్నాం కాబట్టి బాధ్యతగా ఉంటున్నాం. పెళ్ళంటే 100 పంట, 7 అడుగులు, 3 ముళ్ళు, ఒకవైపు ఏమో నక్షత్రం చూపించడానికి మొత్తం అందరూ తాహతాలాడుతున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో అసలు అలాంటి తంతులు జరుగుతున్నాయి. అసలు భక్తి శ్రద్ధలతో పెళ్లి పురోహితులు మాత్రం మేము చేయవలసిన కార్యక్రమం ఏ లోపం లేకుండా యథావిధిగా అన్నీ చేయిస్తాం. గణపతి పూజ, పుణ్యవాసం, రక్షాబంధనం, మధుపర్కము, ఒక దశలో పురోహితుడు చెప్పిన మాటలు కూడా పక్కన పెట్టి వాళ్ళు చేయించుకునే కార్యక్రమాలు వాళ్ళు ముందు చేపిస్తున్నారు. అసలు ఇక మనం చేయగలిగింది ఏం లేదు, వచ్చాం కాబట్టి తప్పదు, బాధ్యతగా ఒప్పుకున్నాం కాబట్టి లేచి వెళ్ళిపోతే అక్కడ భంగం చేసిన వాళ్ళని అవుతాం. జరిగేది వాళ్ళు చేసేది ఎవరికి కనిపించరు. కానీ బ్రాహ్మడు వెళ్ళిపోయాడనే ఒక చెడ్డ పేరు మాకు వస్తుందనే ఉద్దేశంతో, మాకు చెడ్డ పేరు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఓపికగా భరించి ఆ కార్యక్రమం ముగించుకొని మేము బయటికి రావడం జరుగుతున్నది. గతంలో మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు పెళ్లి కార్యక్రమం చేస్తున్నారు. ఆనాటికి ఈనాటికి తేడా అసలు ఏముంది? అసలు పూర్వం 20 సంవత్సరాల క్రితం వరకు కూడా వివాహతంతు విషయంలో వస్తే బ్రాహ్మడు ఎలా చెప్తే అలా తల్లిదండ్రులు వినేవాళ్ళు. చక్కగా ఆ మండపంలో అందరూ కూర్చొని పెళ్ళయ్యేంత వరకు చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం, బ్రాహ్మడు యొక్క మంత్రాలు తప్ప ఇంక ఎలాంటి శబ్దం లేకుండా ఉండేది. వివాహతంతు పూర్తి అయిపోయిన తర్వాతనే బ్రాహ్మడు పిలిస్తేనే వచ్చి చక్కగా అందరూ అక్షింతలు వేసి దంపతియుక్తంగా ఆశీర్వచనం చేసేటి వాళ్ళు. ఇప్పుడు ఒక టైము, ఒక వ్యవహారం అనేది లేకుండా బ్రాహ్మడు యొక్క చెప్పిన పద్ధతిని ఎవరు పాటించి ఎవరి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. ఎవరైనా విఐపీలు వచ్చినా సరే, ఒకవేళ వివాహం లేట్ అయినా 12:30, 1 గంట అయిందంటే పంతులు గారు చేసిన వరకు జాలిగా ఆపండి, ముందు స్టేజ్ వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టేస్తాం. బంధువులందరూ చాలామంది వచ్చారు, విఐపీలు వచ్చారు, వాళ్ళందరూ అక్షింతలు వేయాలా, మిగతా చదివినంత అందరూ వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవచ్చు అని కూడా ఫోర్స్ చేయడం కూడా జరుగుతున్నది. ఇలా జరిగినప్పుడు మీకు ఏం చూస్తుంది? ఇలాంటి ఫేస్ చేస్తారు మీరు ఏమన్నా? దీనికి బ్రాహ్మణి పిలిచిన దానికంటే హాయిగా వాళ్ళే దండలు వేసుకొని పెళ్లి చేసుకుంటే బాగుండేమో. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా చేసే కార్యక్రమం నలుగురిలో మేమే కనిపిస్తాం కాబట్టి పంతులు గారు ఏమీ చేయలేదు, ఏమి చేయకుండానే వివాహం పూర్తి చేసేసి కంప్లీట్ చేశారంటే యొక్క చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో చాలా ఓపిక పట్టుకొని వాళ్ళకి ఏదో విధంగా నచ్చజెప్పి వివాహ తంతు పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పెళ్లి తంతు లాస్ట్కి ఒక అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి అప్పగించే క్రమంలో కూడా
తల్లిదండ్రులు కొంచెం ఆ రోజులతో వాళ్ళ అప్పచెప్పే క్రమంలో Emotional ఈనాడు ఆ ఎమోషన్గా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఈ రోజులలో అలా ఎమోషన్స్ ఏమైనా ఉన్నాయంట అసలు? పూర్వం అంటే 18-20 సంవత్సరాలకు ఆ యొక్క కుమార్తెను అల్లా ముందుగా పెంచుకొని సాది పెంచి పెద్ద చేసి బయట పరిజ్ఞానం లేదు, ఎంతో కొంత చదువుకొని ఉన్నటువంటి వాళ్ళని సాది పెంచి పెద్ద చేసిన తర్వాత వివాహ వయసు వచ్చిన తర్వాత ఒక యోగ్యుడైనటువంటి వరుణ్ చూసి వివాహం చేసి ఆ అమ్మాయిని ఒప్పచెట్టు మన ఊరు కాని ఊరు మన ప్రాంతం కాని ప్రాంతానికి ఈ యొక్క అమ్మాయిని ఒంటరిగా పంపిస్తున్నాం కాబట్టి ఆ వదిలిపెట్టలేక ఇటు తల్లిదండ్రులు కన్న కూతురు బంధువర్గం మేనవాళ్ళు అందరూ కూడా కంటతడి పెట్టి ఎంతోసేపు దుఃఖించి తర్వాత వాళ్ళు అందరూ ఓదార్చిన తర్వాత మీ అమ్మాయికి ఏం పర్వాలేదు బాగా చూసుకుంటాను ఓదార్చిన తర్వాత ఆ యొక్క అమ్మాయిని సాగడంపడం జరుగుతుంది. పంపించిన తర్వాత కూడా నాకు కూతురు ఎలా ఉంటుందో ఎలా చూసుకుంటానో భయభ్రాంతులతో తల్లిదండ్రులు ఉండేవారు. ఈ రోజులో సుమారు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేస్తున్నారు కాబట్టి చదువుకొని ఉద్యోగస్తులలో ఉండి అన్ని విధాలా దేశం రాష్ట్రాలన్నీ తిరిగి ఉండటం వల్ల వీళ్ళకున్నటువంటి నాలెడ్జ్ పరంగా తెలివితేటలతోటి అనుభవం వల్ల ఏంటంటే ఎలాంటి భయం అనేది లేకపోవడం వల్ల వీళ్ళకు యోగ్యులైనటువంటి వాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కావటం లేదు. సంతోషంగా ఆ యొక్క వివాహం చేసేసి దంపతి జీవితాన్ని పంపించడం జరుగుతున్నది. పెళ్లి ముహూర్తం పక్కన పెట్టి పెళ్లి సరే తర్వాత చేసుకుందాం, టైం గడియలు దాటిన తర్వాత చేసుకుందాము, ముందు భోజన కార్యక్రమం ముందు పెట్టండి అని చెప్పేసి అంటారు. మరి వచ్చిన వారు సగం పెళ్లి తంతు చూడక ముందుకే భోజనం చేసి ఇంకొక సందర్భాలు కూడా మీరు చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చాలా రేర్గా జరుగుతాయి. అది ఏమంటే మనం చెప్పితే విరరిగా లాభం లేదని చెప్పి మేము చేతులు ఎత్తేసేసి వాళ్ళ ఇష్టానికి వదిలేసేసేసి ఊరుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయలేక ఇంకా కొన్ని రోజులు రాబో గడిలో పెళ్లి రోజులు వస్తున్నాయి. మీరు కూడా పెళ్లి చేసుకునే వారికి నూతన దంపతులకు కానీ బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ అసలు సమాజానికి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి అసలు? దాంపత్య జీవితం అనేది ఒక జంట కలుస్తుందంటే 2 కుటుంబాలు ఏకమవుతున్నాయి. ఈ 2 కుటుంబాలు ఏకం కావడం కాకుండా ఇటు అమ్మాయి తరఫు యొక్క బంధువర్గము అబ్బాయి తరఫు 2 బంధువర్గాలు కలిసి ఉండడం అనేక వందల కుటుంబాలు కూడా ఏక కుటుంబంగా మారడం జరుగుతుంది. వీళ్ళు అన్యోన్య దాంపత్య జీవితంతో ఒకరినొకరు సంప్రదించుకుని జీవితాన్ని గడుపుతూ సత్సంతానం యోగ్యమైనటువంటి సంతానం కలుపుతూ వాళ్ళ క్రమశిక్షణతో పిల్లల విద్యాబుద్ధులు నేర్పించి మన సాంప్రదాయ పద్ధతులు చిన్నప్పటి నుంచే కనుక వారికి నేర్పినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా యోగ్యవంతులవుతారు. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు, కుటుంబానికి బంధువులకు కూడా అందరికీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే ఫలానా కుటుంబం చాలా యోగ్యవంతమైనదని చెప్పినటువంటి పరిస్థితులు వస్తాయి. లాస్ట్గా ఒక ముహూర్తాల విషయానికి వస్తే సరైన ముహూర్తాలకి పెళ్లి చేసుకోని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పే మీకు మెసేజ్ ఏంటిది? దాదాపుగా ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ముహూర్తం మిస్ కాకుండా మాత్రం సుముహూర్తానికి వివాహం చేస్తున్నారు. కానీ కనీసం 1 గంట ముందుగా వివాహం పీటల మీద లగ్న మండపంలో కూర్చోబెట్టాల్సిన టైంను మాత్రం వాళ్ళు పాటించకుండా వాళ్ళ యొక్క ఆడంబరాలకు ఆనందాలకు టైం కేటాయిస్తూ తీరా సుముహూర్తానికి 5 నిమిషాల ముందర 10 నిమిషాల ముందర తీసుకొచ్చేసి పంతులుగా జీలకర్ర బెల్లం పెట్టండి కానివ్వండి చెప్పని చేయటం. ఆ సమయంలో మేము చేసేది ఏం లేక సుముహూర్తం కానిచ్చి ముందు తర్వాత మళ్ళీ కార్యక్రమం యథావిధిగా మనిషి కొనసాగించడం జరుగుతుంది. దానివల్ల వివాహతంతు కార్యక్రమం అంతా కూడా ఆలస్యం జరుగుతున్నది. ఉత్తరకైతే విన్నారు కదా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట 7 అడుగుల బంధం 3 ముళ్ళ బంధం అని చెప్పేసి సుధాకర శాస్త్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏవైతే పెట్టిన ముహూర్తానికి పెళ్లిళ్ళు వివాహ తంతు జరిగినట్టయితే వాళ్ళ దాంపత్యం అన్యోన్య జీవితంగా ఉంది, పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో మాత్రం పూర్తవుతుందా అని చెప్పి సుధాకర్ చెప్తున్న పరిస్థితి.